హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బగాయత్ ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆటలాడుతుండగా ఒక్కసారిగా ఒక పెద్ద వేప చెట్టు కొమ్మ విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు వెంటనే భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆసుపత్రికి చేరుకొని తీవ్ర గాయాలైన కొంతమందిని మెరుగైన వైద్యం కోసం బీబీనగర్ ఎయిమ్స్కు తరలించారు. కాగా చికిత్స పొందుతున్న హౌసింగ్ కాలనీకి చెందిన 3వ తరగతి విద్యార్థిని హలీమా మృతి చెందగా మరికొందరు విద్యార్థుల కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాఠశాల ఆవరణలో కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల చెట్టు మొదట్లో కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడంతో చెట్టు దెబ్బతిని పటుత్వం కోల్పోయిందని, అందుకే ఈ భారీ కొమ్మ విరిగిపడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి 10,000, గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు 5,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు 3:00 ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరి నుంచి మాకు మెసేజ్ వచ్చింది. ఒక 5 persons ఇంజూర్డ్ స్కూల్ స్టూడెంట్స్ ఇంజూర్డ్ అని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్ గారు, మేము సిబ్బంది అంతా కూడా ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయి మేము తెలుసుకుంది ఏంటంటే, ఈ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ బగాయత్లో ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఇక్కడ 3:00 ఆ ప్రాంతంలో వాళ్ళ టీచర్ గారు ఈ 15th August సంబంధించి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రౌండ్ లో నిర్వహించే క్రమంలో ఒక వేప చెట్టు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ కొద్దిగా గాలి రావడంతో దానికి ఉన్నటువంటి ఒక కొమ్మ వీళ్ళపై పడడం జరుగుతుంది, విద్యార్థుల పైన. దాంట్లో ఒక 5 members స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఇంజరీ కావడం జరిగింది. దాంట్లో ఒక అమ్మాయి 3rd class అమ్మాయి సీరియస్ ఇంజరీస్ ఉంది. ఇప్పుడు ఆమెను ఇమీడియట్ గా ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిషన్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇంకో అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయింది. మిగతా ముగ్గురు కూడా మైనర్ సింపుల్ ఇంజరీస్ ఉంటే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్పాట్ విజిట్ చేసాము, ఎంక్వైరీ చేసి ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా అవి తీసుకుంటాం. ఆడుతున్నప్పుడు స్కూల్ ప్రిమిసెస్లో ఉన్న చెట్టు ఎరిగి కింద పడి పిల్లలకి ఇంజురీస్ జరిగినట్టు అప్పటికే పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ గారు మేమందరం రావడం జరిగింది. వచ్చేటప్పటికి పిల్లల్ని ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేసారు. అక్కడ ట్రీట్మెంట్ నడుస్తున్నది. ఒక అమ్మాయికి కొంత సీరియస్గా ఉంటే తనని ఎయిమ్స్కి షిఫ్ట్ చేసారు. ఆర్డీఓ గారు పోయారు, ఇంకా మనకు పూర్తి సమాచారం లేదు. దెబ్బలు అయితే కొంచెం సీరియస్గా తాకినాయి ఒక అమ్మాయికి, మిగతా వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏం ఇబ్బంది ఏం లేదు, బాగా మంచిగా ఉన్నట్టు. ఈయన కూడా ఒక 2 days అబ్జెక్షన్ పెట్టుకుని తర్వాత పంపించేస్తాం. తలనొస్తున్నారా? టెన్షన్ పడకూరి, చికిత్స పూర్తిగా దాకుంచుకున్నారా? కాలు చేతి సరే, కాలు చేయి 6 టెస్ట్ చేస్తే అలాగా మీ అడవిలో సీరియస్ అంటే స్కూల్